ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. మనం ప్రతిరోజు కూడా తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకుంటున్నాం కదా. ఇంతకుముందు గడిచిన సంవత్సరాలు మీ ప్రార్థన విధానం ఎలా ఉందో నాకైతే తెలీదు. కానీ దేవుని కృపను బట్టి పోయిన సంవత్సరం అంతా, మళ్ళీ ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి తగ్గింపుతో ప్రార్థన ఎలా చేయాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది మనం తెలుసుకుంటా వస్తున్నాం. అంటే దేవుని కృపను బట్టి, ఏదో తండ్రి నాకిచ్చిన ఆలోచనను బట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. చాలా మంది ప్రార్థనలో కూడా ఏకీభవిస్తున్నారు. అంటే దేవుని చిత్తంలో మీరున్నారు కాబట్టి తండ్రి తనకిష్టులైన వారిని సరిచేయును, గద్దించును కదా అన్నట్టు ఆయనకి ఇష్టమైన మనల్ని తండ్రి గద్దిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలో మనకి ప్రతిరోజు తండ్రి చెప్తానే ఉన్నాడు. అయితే ప్రార్థనలు చేస్తున్నాము, తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకున్నాము. కొన్ని వీడియోస్లో, కొన్ని చోట్ల ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలి, హృదయాన్ని కుమ్మరించి ఎలా ప్రార్థన చేయాలి, ఆశీర్వాదాల కోసం ఎలాంటి ప్రార్థన చేయాలి, గర్భఫలం కోసం ఎలా ప్రార్థన చేయాలి, ఉద్యోగం కోసం, వివాహాల కోసం ఎలా ప్రార్థన చేయాలి, అప్పుడు తీరాలంటే ఎలా ప్రార్థన ఇట్లా ప్రతి సమస్యకి ఎలా ప్రార్థన చేస్తే మనకు జవాబు వచ్చింది అనే దేవుని కృపను బట్టి చాలా వీడియోలు పెట్టుకున్నాం కదా, చూశారు మీరు కూడా. అయితే ఇదంతా ఒక పక్కన, అంటే ఇప్పుడు మనం అడిగిన ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతి ప్రార్థనలో ఎక్కువ శాతం ఈలోక అవసరాలే ఎక్కువ ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఇంటి కోసం ప్రార్థన చేయమంటారు, వివాహాల కోసం ప్రార్థన చేస్తాం, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం, గర్భఫలం కోసం ప్రార్థన చేస్తాం, అప్పులు తీరాలని, ఆర్థికంగా కుటుంబం బలపడాలని అట్లా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఈలోకపరమైన ఈలోక సంబంధమైన వాటి కోసం మాత్రమే ఈ ప్రార్థన, మనం చేసే ప్రార్థన. అయితే దేవుని కోసం, అసలు దేవునికి మనం దగ్గర అవ్వాలి, దేవుని కోసం దేవునికి దగ్గర అవ్వాలంటే ఏ ప్రార్థన చేయాలి, దేవునికి ఇంకా మనం దగ్గర అవ్వాలి, దేవుళ్ళు అంటుకట్టబడాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి, దేవునికి ఇంకా మనం ఇష్టలుగా జీవించాలంటే ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రి ఆసక్తిగా వింటాడు అనేది నేను చెప్పట్లేదండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 22, 23, 24, 23-24 వచనాలలో దావీదు గారు చెప్పారు. నేను చెప్పట్లేదు. ఎలా ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టంగా మనం మారిపోతాం, ఎలా ప్రార్థన చేస్తే, ఏ ప్రార్థన చేస్తే తండ్రి ఆసక్తిగా వింటాడు, ఏ ప్రార్థన చేస్తే మనం అడిగింది ఊహించినది కూడా మన కుటుంబాల్లో చేస్తాడు అద్భుతాలు అనేది ఇక్కడ దావీదు గారు రాపించి పెట్టాడు తండ్రి. అదేంటంటే 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎంత గొప్ప ప్రార్థన కదండి. నాకు రాజ్యాలు ఇవ్వయ్యా, నాకు విజయాన్ని ఇవ్వయ్యా, నాకు భార్యలు ఇవ్వు, నా బిడ్డలు ఆశీర్వదించు, నాకు అవసరం ఉంది, నేను ఇంకా పెద్ద పెద్ద కోటలు కట్టాలి, ఈ భూమి మీదే నాకు గొప్ప పేరు ప్రతిష్ట రావాలి అని చేయట్లేదు ప్రార్థన. దావీదు గారు ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నా హృదయంలో ఏముందో మీకు తెలుసు, నన్ను పరీక్షించి ఆ పరీక్షల్లో కూడా నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయో తెలుసుకయ్యా. ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము, మీ మనసు బాధ పెట్టి, మీ మనసు గాయపరిచే ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన ఒకవేళ నాలో ఉందేమో చూడయ్యా, చూసి అది తీసేసి నిత్య మార్గమున నీ మార్గంలోనే నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కటి ప్రార్థన కదా. ఈలోక అవసరతల కోసం మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థం ప్రార్థనేనండి. ఆ ప్రార్థన ఈలోక అవసరతల కోసం
ఉద్యోగాల కోసం చేసిన, వివాహాల కోసం చేసిన, ఇంటి కోసం చేసిన, లేకపోతే ఇంకా వేరే వ్యాపారాల కోసం చేసిన అప్పులు, ఇట్లా మనకున్న అవసరతలు, ఏలోక అవసరతల కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అది సరైన ప్రార్థన కాదు అని దావీదు గారు ఇందులో రాసి పెట్టాడు. తండ్రే రాపించాడు. ఎప్పుడు మనం ఏలోక అవసరతల గురించే ప్రార్థిస్తున్నాం. అలా చేయొద్దు. ఈ రోజు నుంచి ఈ ఒక్కటే చేయండి చాలు. దావీదు గారు ఈ ఒక్కటే అడిగాడు, దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగాడు, అయ్యా నేను ఎలాంటి వాడినో నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నాకు పరీక్షలు పెట్టు, నన్ను పరీక్షించి ఆ పరీక్షల్లో కూడా నా ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో. ఒకవేళ నీకు ఆయాసకరమైంది, నీకు ఇష్టం లేని క్రియలు నాలో ఉంటే తీసేయ్యా. మీ మనసు గాయపరిచే ఆలోచనలు నాలో ఉంటే తీసేయండి అయ్యా. ఎప్పుడు నన్ను నిత్య మార్గమున ఇవన్నీ నాలో నుంచి తీసేసి నిత్య మార్గమున ఎప్పుడు మీ వైపే, మీతోనే నన్ను నడిపించయ్యా అని దావీదు గారు చేశారు ప్రార్థన. ఈ రోజు నుంచి మీరు కూడా ఇదే ప్రార్థన చేయండి. ఈ ఒక్కటే అడిగాడు కదా అని దావీదుని తండ్రి ఆ ఒక్కటే ఇచ్చి వదిలిపెట్టాడా? లేదు కదా. ఎంత సంతోషించాడు తండ్రి, ఎంత ఆసక్తిగా, ఎంత ఇంట్రెస్ట్గా విన్నాడు. మనకిష్టమైన మాటలు అంటే మన కోసం ఎవరైనా మన గురించి ఇష్టంగా మాట్లాడితే మనకెంత సంతోషం వేసింది కదా. జనరల్గా మన గురించి మనం ఆలోచిస్తే ఎవరైనా వేరే ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి మనల్ని ప్రేమించే మాటలు, మన మీద ఉన్న ప్రేమని వాళ్ళు మాటల్లో చెప్తుంటే మనకెంత సంతోషంగా ఉండింది. అంతకన్నా సంతోషిస్తాడు తండ్రి. తండ్రి అదే చేశాడు. దావీదు ఒక్కటే అడిగారు దావీదు గారు, నీకు ఆయాసకరమైంది, నీకు మరుగైనది ఏదీ లేదయ్యా, నీ నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నా హృదయం ఎలాంటిదో నీకు తెలుసు. ఇంకా నాకు పరీక్షలు పెట్టు. ఆ పరీక్షల్లో కూడా నా ఆలోచనలు ఎలా ఉన్నాయో, మిమ్మల్ని ద్వేషించేలా ఉన్నాయా, మీ మనసు గాయపరిచేలా ఉన్నాయా? ఒకవేళ ఆ పరీక్షల్లో అలాంటి ఆలోచనలు, మీ మనసు గాయపరిచే పనులు, ఆలోచనలు, క్రియలు ఉంటే నాలో నుంచి తీసేయ్యా అని దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు అంతవరకే తండ్రి ఆశీర్వదించి అంతవరకే దావీదుని సరిచేసి వదిలేశాడా? లేదండి. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా దావీదు గారోళ్ళే గెలుస్తారు. ఎవరన్నా దావీదు మీద ఏదన్నా తప్పుగా ఆలోచించిన, వ్యతిరేకంగా ఏదన్నా చేయాలని, హాని చేయాలని ఆలోచన చేసిన వాళ్ళనే తండ్రి శిక్షించి దావీదుని కాపాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి బైబిల్లో. మనకు తెలుసు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత హెచ్చించాడు. ఎక్కడ గొర్రెలు కాసుకునే దావీదు ఎక్కడ అసలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే దావీదు గారు చేసింది ఒకటే, అయ్యా నాలో నీకు అభ్యంతరకరమైన, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే, మీ మనసు గాయపరిచే పనులు నేనేమన్నా చేస్తున్నానా, మీ మనసు బాధ పెట్టేలా నేనేమైనా ప్రవర్తిస్తున్నానా, అలాంటి ప్రవర్తన నాకు వద్దయ్యా, తీసేయ్యా, నన్ను సరిచేసి నీకు మీ మార్గంలో నన్ను నడిపించయ్యా అని మనస్ఫూర్తిగా అడిగాడు. ఏదో లైట్గా అడగల, పైపైన 2 ముక్కలతో కాదు, మనసంతా కృంభరించి అడిగాడు. అందుకే మనం ప్రార్థన ఈ లోకపరమైన అవసరాల కోసం చెయ్యొద్దు. ఎక్కువ దేవునికి దగ్గర అవ్వాలని, ఇంకా నాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసేయండి అయ్యా, మీ నుంచి దూరం చేసే ఏదైనా క్రియలు కానీ, లేకపోతే తలంపులు కానీ, పాపం కానీ నాలో నుంచి తీసేయండి అయ్యా. మీ మార్గంలో మీరు చూపించిన దారిలో నడిచే హృదయాన్ని నాకు ఇవ్వమని ఆ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అలా మిమ్మల్ని సరిచేయడమే కాదు, కుటుంబాన్ని కడతాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు తండ్రి. క్రమక్రమంగా కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు. ఎలా ఎటు నుంచి తండ్రి, అది ఎలా ఎటు నుంచి వస్తాయో ఆశీర్వాదాలు మనకు తెలియదు. ఉద్యోగమే కావచ్చు, ఉద్యోగంలోనే మన వృధాగా ఖర్చులు అవుతుంటే అవి కట్టడి చేస్తాడు తండ్రి. బిడ్డలు దారి తప్పుతుంటే దారి సరిచేస్తాడు తండ్రి. ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతుంటే వాళ్ళ మనసులు కూడా మారుస్తాడు. కానీ మనం చేయాల్సింది దేవుడికి అభ్యంతరకరమైన మనలో ఏదైనా ఉన్నాయా? ఇది నా సొంత మాటలు, నా సొంత ఆలోచన, నా సొంత జ్ఞానంతో నేను చెప్పట్లేదండి.
బైబిల్ ఆల్రెడీ మీకు తెలుసు, చదువుతానే ఉన్నారు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 23-24 వచనాలే నేను చెప్తున్నాను. నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి, ఆ పరీక్షల టైంలో కూడా మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని బాధ పెట్టేలా నేను ఆలోచిస్తున్నాను. మీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏదైనా ఉందా? మీకు నచ్చని క్రియలు నాలో ఉంటే తీసేయ్యా, నాకు వద్దయ్యా, ఆ క్రియలు నాకొద్దు, మీ నుంచి దూరం చేసేది ఏది కూడా నాకు వద్దయ్యా అని దావీదు గారు అడిగిన ఆ మాటలే మనం కూడా తండ్రిని అడగొచ్చు. మనం నేర్చుకుంటామని అవన్నీ తండ్రి రాపించి పెట్టాడు. మనం అలవాటు చేసుకుంటామని అవన్నీ తండ్రి మన దాకా వచ్చేలా చేశాడు. తండ్రికి మన మీద ఎంత ప్రేమ! ఆనాడు ఆయన బిడ్డల మీద ఎంత ప్రేమ అయితే చూపించాడు, ఈనాడు కూడా మన మీద అంతే ప్రేమ చూపిస్తున్నాడు. తండ్రి మారడు తండ్రి కదా, మారడి ప్రేమ కదా తండ్రి ప్రేమ. అప్పుడు ఎంత ప్రేమ ఉందో ఆయన బిడ్డల మీద, ఇప్పుడు అంతే ప్రేమ ఉంది మన మీద. మనమే పాటివారు అని, మనమెంత, మన భక్తి ఎంతో మనకు తెలుసు, మన ఆత్మీయత ఎంతో మనకు తెలుసు. అయినా కూడా తండ్రి మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఇదిగో మీరు ఇలా అడగండి, ఇలా అడగండి అమ్మా అని మనం నేర్చుకోవడానికి అవన్నీ తండ్రి రాపించి పెట్టాడు. ఈ రోజు నుంచి మీ ప్రార్థన మార్చుకోండి, ఈ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇక మన లోక అవసరాల గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇక ఇన్నాళ్ళు మనకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ అసలు నిజమైన ప్రార్థన ఏది, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి సంతోషిస్తాడు, ఎలా దేవుడికి మొరపెడితే తండ్రి ఆసక్తిగా వింటాడు, ఎలా తండ్రిని అడిగితే తండ్రి మనకు కావాల్సిన అన్నీ ఇస్తాడు అనేది మనకు తెలియలేదు. కానీ దేవుడి కృపను బట్టి మనకు తెలిసేలా చేశాడు. ఈ ప్రార్థన మీరు చేయండి. 3 గంటలకు లేచినా సరే ఈ ఒక్క మాటనే, ఈ 2 మాటలు పట్టుకోండి. అయ్యా, నాకు మీరు మీ పరీక్ష నాకు వచ్చినా కూడా, నాకు శ్రమలు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా, ఆ సమస్యల్లో కూడా నేను మిమ్మల్ని మాత్రం దూషించొద్దయ్యా, మీ మీద సడుగుకునే మనసు నాకు రానివ్వద్దయ్యా. మీకు అభ్యంతరకరమైతే, మీకు ఆయాసకరమైతే, మీ మనసు గాయపడే క్రియలు నాలో ఉంచి తీసేయండి అయ్యా అని ఇదే ప్రార్థన చేయండి. ఇంట్లో ఉన్న సమస్యల గురించి చెయ్యొద్దు, బిడ్డల గురించి అన్నీ సర్దుకుంటే ఈ ఒక్క ప్రార్థన చేయండి. అన్ని సమస్యలకి పరిష్కారం ఇదే ప్రార్థన. కాబట్టి ఆలోచించుకొని ఏ ప్రార్థన ఎలా చేస్తే, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి వింటాడు, ఎలా అడిగితే తండ్రికి ఇష్టం అనేది ఆలోచించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.